హైదరాబాద్ అంటే బిర్యానీ అంటే హైదరాబాద్. ఈ రెండింటికి మధ్య విడదీరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర్ వాసులతో పాటు ప్రపంచమంతా తెలిసిందే. ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి హైదరాబాద్ నగరం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే మన చెవులందరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా గుర్తింపు ఉందని అంటున్నారు నగరవాసులు. అయితే ఈ బిస్కెట్లలో ఇరానీ ఛాయ్లో జోడి కట్టినవే కొన్ని అయితే పండుగలకు సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ప్యాకెట్లుగా మారేవి మరికొన్ని బిస్కెట్లు. అవేంటి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బిర్యానీకి ఎంత ఫేమసో చాయ్ ఉస్మానియా బిస్కెట్లకు కూడా అంతే ఫేమస్. ఇరానీ కేఫ్లలో ఛాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటారు హైదరాబాద్ వాసులు. చాయ్ ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ ని బాగా ఆస్వాదిస్తారు. అయితే ఈ బిస్కెట్ కి పెద్ద చరిత్రే ఉంది. నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి ఈవినింగ్ స్నాక్స్ కోసం కాస్త సాల్ట్ కాస్త స్వీట్ కలగలిపిన బిస్కెట్ తయారు చేశారు. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెప్తుంటారు. దేశంలోనే రాజప్రసాదం నుంచి వచ్చిన రాయల్ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్ ఇదేనని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్ ని అప్పటి రోగులకు ఇచ్చేవారట. ఇప్పుడు ఒక ఉస్మానియా బిస్కెట్ మాత్రమే కాదు, చాలా రకాల బిస్కెట్లు చాయ్ లవర్స్ కోసం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యేకమైన బిస్కెట్లు టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. వీటితో పాటు ఇరానీ చాయ్ అద్భుతమైన కాంబినేషన్ గా చెప్పొచ్చు. పురాతన హైదరాబాదీ బిస్కెట్ గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్ బిస్కెట్. ఇది రోజువారీ వినియోగం కన్నా ఇచ్చిపుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ బిస్కెట్ ప్యాక్ బాగా పేరొందింది. చంద్రవంక ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్ కు ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్ ని వెనిలా లేదా పాలతో బేక్ చేస్తారు. హైదరాబాద్ అనగానే బిర్యానీ అనుకుంటాము, చాలా గ్రేట్ అనుకుంటాం. దానికన్నా మించింది ఉస్మానియా బిస్కెట్స్. ఎందుకంటే నవాబ్ సాబు ఆ రోజుల్లో వంట చేసే ఆయన్ని అడిగాడట, నాకేమైనా తినడానికి కావాలంటే అప్పుడు తయారు చేసి ఉస్మానియా బిస్కెట్ తీసుకుని వెళ్ళిచ్చాడు. దాన్ని చూసిన తప్ప తయారు చేసిన ఆయన పేరు ఉస్మాన్, కాబట్టి ఆ పేరు ఇలా వచ్చింది. ఉస్మాన్ బిస్కెట్లు అనగా హైదరాబాద్కి విపరీతమైన డిమాండ్ ఉంది. అందులోకి 3 months వింటర్ సీజన్ కాబట్టి కాఫీ చాయ్ తీసుకోగానే ఉస్మానియా బిస్కెట్ అడిగి తీసుకుంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, అన్ని కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది బయట దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అంత డిమాండ్ ఉంది ఉస్మానియా బిస్కెట్లకి. బిర్యానీ కన్నా అతి పురాతనమైన చరిత్ర కలిగిన బిస్కెట్లు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. చాంద్ బిస్కెట్, టై బిస్కెట్ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్ గా ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్ సీజన్ లో చాయ్ కి డిమాండ్ ఎక్కువ. దీంతో పాటే కారా వంటి బిస్కెట్లకు డిమాండ్ పెరుగుతుందని బేకరీ నిర్వాహకులు చెప్తున్నారు. ఉస్మానియా నుండి కారా బిస్కెట్ల వరకు హైదరాబాద్ బిస్కెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఒరిజినల్ టేస్ట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న హైదరాబాద్ ఉస్మానియా బిస్కెట్లకు వింటర్ సీజన్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్తో మమేకమవుతున్న నేటి యువత హైదరాబాద్ సాంప్రదాయ బిస్కెట్ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీ నిర్వాహకులు. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.